హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ప్రతి ఒక్కరికి మరొకసారి దేవుని నామమున అందరికీ గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, షలోమ్ చెప్తూ ఉన్నాను. సో లాస్ట్ వీక్ అంతా మరి హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను, సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. సో ఈ వీక్ కూడా మరి మోస్ట్ ఇంపార్టెంట్ టైం వచ్చింది. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును చెప్పడానికి దేవుడిచ్చిన ఈ టైంని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మనం ఈరోజు మన టాపిక్ ఏంటో మీరు చూడవచ్చు. వాట్ అవైట్స్ అస్ ఆఫ్టర్ డెత్. సో మనం చనిపోతాం, ప్రతి ఒక్కరికి తెలుసు. వీఆర్ గోయింగ్ టు డై వన్ డే. సో చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్ ఆఫ్టర్ డెత్? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ డెత్? ఇంతకుముందు కూడా కొన్ని చెప్పాను. ఈరోజు కూడా ఆ విషయంపైనే కొన్ని ఇంతకుముందు చెప్పలేని విషయాలు కొన్ని నేను చెప్పబోతున్నాను. సో వి ఆల్ నో అండ్ సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ వి ఫినిష్ అవర్ లైఫ్. అంటే ఇక్కడ లైఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది బైబిల్లో ఏముందో మీకు నేను చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేస్తాను మెసేజ్ చెప్పడం. అట్ ది సేమ్ టైం మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్స్ తీసుకొని రండి. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక ఒక పేపర్, ఒక పెన్ తీసుకోండి. నేను చెప్పే రిఫరెన్స్ మీరు రాసుకుంటే మీ తర్వాత బైబిల్లో అయినా చూడొచ్చు, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని అయినా అది ఉందా లేదా అని మీరు చూసుకోవచ్చు. సో అయితే మనం స్టార్ట్ చేద్దామా? మరి ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మన వర్డ్ ఆఫ్ గాడ్ని, ఒక షార్ట్ మెసేజ్ని, వర్డ్ ఆఫ్ గాడ్ని మనం స్టార్ట్ చేసుకుందాం. అందరూ ఐస్ క్లోజ్ చేసుకుంటే ఒక స్మాల్ ప్రేయర్ చేస్తాను. అందరూ ఐస్ క్లోజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ me this opportunity to speak about the word of God. ఈ ఆదివారమున మార్నింగ్ టైంలో మీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి, మీ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ని షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ టైంని బట్టి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు మాట్లాడుతూ ఉండగా మీరే మాట్లాడమని అడుగుతున్నాను. నాకైతే నాలెడ్జ్ లేదు, నాకైతే ఏ జ్ఞానము లేదు తండ్రి. మీరే మాట్లాడి మాకు కావలసిన నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మీరే దయచేయమని అడుగుతున్నాను. మా లైఫ్స్ని మేము ఒకసారి రెక్టిఫై చేసుకొని, ఒకసారి మేము చూసుకొని, మేము కరెక్ట్ చేసుకొని, మీ యొక్క టెస్టిమోనీగా, మీ యొక్క ట్రూ బిలీవర్గా మేము జీవించడానికి సహాయం దయచేయండి. మాకున్న ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి ఒక హోప్ని, ఒక ఫెయిత్ని, ఒక స్ట్రెంగ్త్ని మీరు దయచేసి బలపరిచి మీరే మహిమ, మీరే ఘనత పొందుకోమని విశ్వమెస్సే పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో స్టార్ట్ చేద్దాం అయితే. సో వాట్ అవైట్స్ అస్ ఆఫ్టర్ డెత్. సో చనిపోయిన తర్వాత మనము ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే విషయాన్ని బైబిల్లో కొన్ని రెఫరెన్సెస్ చూపెట్టి నేను మీకు చూపిస్తాను. సో మీరు బైబిల్ ఉంటే బైబిల్స్ తీయండి. ఫస్ట్ థింగ్, సో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ టు ఎన్ ఎండ్. ఈ లైఫ్లో, ఈ ఎర్త్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కంపల్సరీగా దే హ్యావ్ టు డై. వీ కాంట్ ఎస్కేప్ డెత్. సో ఈరోజు కాకపోతే రేపు రావచ్చు. సమ్హౌ నువ్వు 100 years బతకొచ్చు, లేదా 120 years బతకొచ్చు, లేదా 200 years బతకొచ్చు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, వన్ డే యూ హ్యావ్ టు ఎండ్ యువర్ లైఫ్. వన్ డే యూ హ్యావ్ టు ఎండ్ యువర్ లైఫ్ అనేది తెలుసు. సో అయితే చాలామంది భయపడుతూ ఉంటారు డెత్ అంటే. చాలామందికి చాలా భయం. దే ఆర్ వెరీ అఫ్రేడ్ ఆఫ్ డెత్. దే ఫియర్ డెత్ చాలామంది. ఎందుకంటే అది ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. నోబడి నోస్ హౌ ఇట్ ఫీల్స్ లైక్. సో అది సో చాలా ఫియర్ ఉంటుంది చాలామందికి. కానీ ఎవరైతే స్పిరిచువల్గా, ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే ఫెయిత్ఫుల్గా ఉంటారో ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకారము, దే డోంట్ ఫియర్ డెత్. దేవుడిని ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో, దేవుని పట్ల ఎవరైతే ఫెయిత్ఫుల్గా, ఎవరైతే వర్డ్ ఆఫ్ గాడ్ని
చదువుతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఫెయిత్ఫుల్గా ఉంటారో వాళ్ళెవ్వరూ కూడా డెత్కి ఫియర్ అవ్వరు. ఎందుకంటే దే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ డెత్. దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇటర్నల్ లైఫ్. అంటే నిత్య జీవము అని బైబిల్లో, తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ఇటర్నల్ లైఫ్ అంటారు. సో ఇటర్నల్ లైఫ్ ఉంటుంది అని తెలుసు కాబట్టి నోబడి విల్ ఫియర్ డెత్ ఈ లైఫ్లో జీవించినంత కాలం. సో దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీని, దేవుడిచ్చిన ఆ లైఫ్ని, దేవుడిచ్చిన ప్రతి ఒక్క పనిని కంప్లీట్గా చేసి, వారికి ఇచ్చిన ఆ యొక్క పనిని ఈ లైఫ్లో కంప్లీట్ చేసి ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ అంటే ఇంకెప్పుడు కూడా కష్టము అనేది లేకుండా, ఇంకెప్పుడు కూడా డెత్ అనేది లేకుండా ఉండే ఇటర్నల్ లైఫ్ని పొందుకుంటారు అనే నిరీక్షణ, ఒక హోప్ ప్రతి ఒక్కరికి బైబిల్ వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉంది. సో మనం ఫస్ట్ జరిగేది, ఎవరైనా చనిపోయిన తర్వాత జరిగేది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ జరుగుతుంది. అదేంటో మనం చూద్దాం బైబిల్లో. జాన్ న్యూ టెస్టిమెంట్లో జాన్ చాప్టర్ 3 వర్స్ 18 మనం తీసినట్లయితే, న్యూ టెస్టిమెంట్లో జాన్ చాప్టర్ 3 అండ్ వర్స్ 18 నేను చదువుతున్నాను. అదే తెలుగులో అయితే కొత్త నిబంధన గ్రంథము యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అక్కడ ఏమని రాస్తుందంటే, ఇంగ్లీష్లో చదువుతున్నాను. హూఎవర్ బిలీవ్స్ ఇన్ ద సన్ ఈజ్ నాట్ జడ్జ్డ్. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారికి తీర్పు ఉండదంట. దే విల్ నాట్ బి జడ్జ్డ్. బట్ హూఎవర్ డస్ నాట్ బిలీవ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ జడ్జ్డ్ బికాస్ హీ హెస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్స్ ఓన్లీ సన్. సో అక్కడ స్పష్టంగా ఒక మాట మాట్లాడుతున్నారు. నువ్వు జడ్జ్ చేయబడతాం ప్రతి ఒక్కరు కూడా. మనం చేసిన పనులు మంచివా కాదా? మనం చేసిన మంచి పనులు అయితే వీ విల్ బీ బ్లెస్డ్. మంచి పనులు కాకపోతే వీ విల్ బీ కర్స్డ్. సో మంచి పనులు చేసామా లేదా బ్యాడ్ థింగ్స్ చేసామా లేదా, మన లైఫ్లో చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫేస్ చేయవలసిన సిచ్యువేషన్ ఏంటంటే జడ్జ్మెంట్ డే అనేది డెఫినెట్గా ఉంటుంది. బైబిల్ ప్రకారం అయితే డెఫినెట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ జడ్జ్మెంట్ ఫేజ్ గుండా కంపల్సరీగా వెళ్ళాలి అని గుర్తుపెట్టుకోండి. సో జడ్జ్మెంట్ ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు అని అక్కడ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారు బైబిల్లో. ఇప్పుడు చదివిన వాక్యంలో ఏమనంటున్నారంటే, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారికి జడ్జ్మెంట్ ఉండదు అని అక్కడ మాట్లాడుతున్నారు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళకి జడ్జ్మెంట్ ఉండదు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మరో దే హ్యావ్ ఆల్రెడీ బీన్ జడ్జ్. అంటే వాళ్ళు ఎప్పుడో జడ్జ్ చేయబడ్డారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి. చాలామంది దేవుడు అంటే నమ్మరు. చాలామంది అసలు గాడ్ అనే థింగ్ని అసలు నమ్మరు. దేవుడు అనే వారే లేరు ఈ లోకంలో, అసలు దేవుడే లేరు అని మాట్లాడుతుండే చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే స్ట్రాంగ్గా ఉంటుంది బిలీఫ్, కొంతమంది ఒక లెవెల్, అంటే ఒక్కొక్కరికి ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది, లెవెల్ ఆఫ్ బిలీఫ్ ఉంటుంది. సో ఎవరైతే హార్ట్ఫుల్గా కంప్లీట్గా గాడ్స్ వర్డ్ని, జీసస్ క్రైస్ట్ని, ఎవరైతే గాడ్ని యాక్సెప్ట్ చేసి హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా నమ్ముతారో వాళ్ళకి జడ్జ్మెంట్ ఉండదు. అంటే వాళ్ళకి ఏంటంటే దొరికేది డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. ఇప్పుడు ఫ్లైట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఢిల్లీ వెళ్ళాలంటే వైజాగ్ నుంచి నీకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి, లేదా మధ్యలో 2-3 హాల్ట్స్ ఉన్న ఫ్లైట్స్ కూడా ఉంటాయి. సో ఇట్ మే గో వయా హైదరాబాద్, ఇట్ మే గో వయా ఆర్ సమ్ అదర్ బెంగళూరు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిఫరెంట్ హాల్ట్స్ ఉన్న ఫ్లైట్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్గా వైజాగ్ టు ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్స్ కూడా ఉంటాయి. అలాగనే ఇఫ్ యూ వాంట్ టు గో ఇటర్నల్ లైఫ్, నువ్వు చనిపోయిన తర్వాత ఇటర్నల్ లైఫ్కి వెళ్ళాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ ఇటర్నల్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ హ్యాపీ లైఫ్, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి, అంటే ఇంకెప్పుడు నీకు ప్రాబ్లమ్స్ లేని ఒక ఇటర్నల్ లైఫ్ నీకు ఉండాలి అని ఉంటుంది అని బైబిల్లో ఉంది. ఆ లైఫ్ నీకు కావాలి అంటే మాత్రం యూ షుడ్ బిలీవ్ ఇన్ గాడ్. దట్స్ ఎ డైరెక్ట్ ఫ్లైట్ టు ఇటర్నల్ లైఫ్. యూ వోంట్ బి జడ్జ్డ్. జడ్జ్ చేయబడము అని అక్కడ బైబిల్లో ఆ వాక్యము సెలవిస్తూ ఉంది. అదే బుక్లో జాన్ చాప్టర్ 5లో ఏమని రాస్తుందంటే, జాన్ చాప్టర్ 5 వర్స్ 24లో ఏమని రాస్తుందంటే, యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటో చూద్దాం. ఏమంటున్నారంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నేను నీకు నిజమే చెప్తున్నాను. ఏంటంటే ఆ నిజము, హూఎవర్ హియర్స్ మై వర్డ్స్. ఎవరైతే నా మాటలు వింటారో, ఎవరైతే నా మాటలు విని నమ్ముతారో వారికి ఇటర్నల్ లైఫ్ ఉంటుంది అని అక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, జాన్ చాప్టర్ 5 వర్స్ 24, యోహాన్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ఏమని రాస్తుందంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నేను మీకు ఒక నిజం చెప్తున్నాను అంటున్నారు యేసుక్రీస్తు. ఏంటో నిజం అంటే, ఎవరైతే నా మాటలు వింటారో, ఎవరైతే నా మాటలు విని నమ్ముతారో
హీ హ్యాస్ ఇటర్నల్ లైఫ్ అని మాట్లాడుతున్నారు. నిత్య జీవము అంటే మరణము లేని లైఫ్ ఉంటుందంట, ఇటర్నల్ లైఫ్ ఉంటుందంట. ఆఫ్టర్ డెత్ యూ విల్ బి హ్యావింగ్ ఇటర్నల్ లైఫ్. ఎవరైతే నమ్ముతారో యేసుక్రీస్తుని, ఎవరైతే వింటారో మాటలు, విని వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. చాలామంది లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ ఎలా ఉంటుందంటే, వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది అయితే అసలు వినరు. వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, విని అప్లై చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, విని కంప్లీట్గా ఆర్ట్ఫుల్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతకాలం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కంటిన్యూస్గా ప్రాసెస్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ ఉన్నది. కానీ అక్కడ దేవుడు మాట్లాడుతుంది కంప్లీట్ ఫెయిత్ గురించి మాట్లాడుతున్నారు. అంటే నీ మైండ్లో ఇంకే డౌట్స్ ఉండకూడదు అనమాట. నీ మైండ్లో ఏ యొక్క డౌట్స్ కానీ లేదంటే ఇంకేది ఉండకూడదు. కంప్లీట్ క్లారిటీతో ఉండాలి నువ్వు. కంప్లీట్గా మైండ్ కాన్సన్ట్రేషన్తో కంప్లీట్లీ యూ షుడ్ హ్యావ్ 100% ఫెయిత్ అని మాట్లాడుతున్నారు. ఎవరికైతే ఆ ఫెయిత్ ఉంటుందో, ఎవరైతే మాటలు వింటారో, ఎవరైతే మాటలు విని అప్లై చేస్తారో, నమ్ముతారో, వారికి ఇటర్నల్ లైఫ్ ఉంటుంది అని అక్కడ బైబిల్లో స్పష్టంగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. సో నీకు ఇటర్నల్ లైఫ్ కావాలి అనుకుంటే, నువ్వు డెత్ని ఓవర్కమ్ చేయాలి అనుకుంటే, నువ్వు డెత్ అనే ఫియర్ నుంచి నువ్వు బయటపడాలి అనుకుంటే, నువ్వు డెత్కి భయపడకుండా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే, నీకు కావాల్సింది ఏంటంటే దేవుని మాటలు వినడము, దేవుని మాటలు వినిన మాటలు నువ్వు నీ లైఫ్లో అప్లై చేసుకుంటూ, బిలీవ్ చేసుకుంటా, కంప్లీట్ ఫెయిత్తో జీవించడము దేవునికి కావాలి. ఆ విధంగా నువ్వు జీవించగలిగితే నీకు దొరికేది ఏంటంటే ఇటర్నల్ లైఫ్ దొరుకుతుంది. అది కూడా ఎలా దొరుకుతుందంట, డైరెక్ట్ ఫ్లైట్. అంటే నువ్వు మధ్యలో నీకు జడ్జిమెంట్స్ ఉండవు, మధ్యలో నీకు అసలు నువ్వు ఏం తప్పు చేసావు అనే జడ్జిమెంట్ లేకుండా నువ్వు కంప్లీట్ ఫెయిత్తో నువ్వు ఉండగలిగితే 100% యూ విల్ గెట్ ఎ డైరెక్ట్ టికెట్ టు ఇటర్నల్ లైఫ్ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకేమంటున్నారంటే, అదే కాకుండా ఎవరైతే మాటలు వింటారో, విని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఇటర్నల్ లైఫ్ ఉంటుందంట. దాంతోపాటు ఇంకేముంటుందంటే, హీ విల్ నాట్ బీ జడ్జ్డ్. చూడండి, హీ విల్ నాట్ బీ జడ్జ్డ్. వాళ్ళు ఎవరైతే మాటలు వింటారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి జడ్జ్మెంట్ ఉండదంట. డైరెక్ట్గా ఇటర్నల్ లైఫ్ అనేది దొరుకుతుంది. దే వోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ డెత్, దే కెన్ ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ డెత్. అసలు ఎప్పుడు ఎండ్ అవుతుందో, ఎప్పుడు ఉంటుంది అది ఆలోచన ఉండకుండా సంతోషంగా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఈ లైఫ్ని వాళ్ళు జీవించగలరు అని అక్కడ మాట్లాడుతున్నారు. ఈ లైఫ్నే కాదు, ఇంకా రాబోతున్న ఈ డెత్ తర్వాత ఉండే లైఫ్ కూడా, ఇటర్నల్ లైఫ్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అని మాట్లాడుతున్నారు. సో హీ విల్ నాట్ బి జడ్జ్డ్ బికాస్ హీ హెస్ ఆల్రెడీ పాస్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. ఎందుకంటే నమ్మిన వారు లైఫ్ వచ్చినట్టే. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే మాటలు వింటారో వాళ్ళకి లైఫ్ వచ్చినట్టే. సో హీ హెస్ పాస్డ్ ఏ ఫేజ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. డెత్ నుంచి లైఫ్ వచ్చింది. సో ఇంక డెత్ అనేది లేదు వాళ్ళ లైఫ్లో. ఒకవేళ ఫిజికల్గా బాడీ చనిపోయినా, ద స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ అలైవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇటర్నల్ లైఫ్. ఆ ఇటర్నల్ లైఫ్ కావాలంటే, జడ్జ్మెంట్ లేకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు నమ్మాలి. సో ఆఫ్టర్ డెత్ ఏమవుతుందంటే జడ్జ్మెంట్ ఉంటుంది డెఫినెట్గా. ఆ జడ్జ్మెంట్ నువ్వు ఓవర్కమ్ చేయాలి అంటే నీకు బిలీఫ్ చేయాలి, మాటలు వినాలి. నువ్వు బిలీఫ్ చేసి మాటలు వింటే జడ్జ్మెంట్ అనేది ఓవర్కమ్ చేసి డైరెక్ట్గా ఇటర్నల్ లైఫ్ పొందుకుంటావు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. తర్వాత ఇంకేమంటున్నారంటే 27th verseలో ఏమని అంటున్నారంటే, హీ హెస్ గివెన్ జీసస్ క్రైస్ట్ ద రైట్ టు జడ్జ్. సో జడ్జ్ చేసే రైట్ ఎవరికి ఉందంట? దేవుడికి మాత్రమే ఉంది, యేసుక్రీస్తుకి మాత్రమే ఉంది. సో బికాస్ హీ ఈస్ ద సన్ ఆఫ్ మ్యాన్, ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడు అని తెలుగులో ఉంటుంది, సన్ ఆఫ్ మ్యాన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, యేసుక్రీస్తునే. సో ఆయనకే మాత్రమే జడ్జ్ చేసే అధికారం ఉంది అని అక్కడ బైబిల్ మాట్లాడుతున్నారు. 28th verseలో ఏమని ఉందంటే, డు నాట్ బి సర్ప్రైజ్డ్ అట్ దిస్. ఈ విషయాన్ని మీరు విని, ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఆశ్చర్యపడకండి అని అక్కడ మాట్లాడుతున్నారు. ద టైమ్ ఇస్ కమింగ్ వెన్ ఆల్ ది డెడ్ విల్ హియర్ హిస్ వాయిస్. ఒక టైం రాబోతుందంట, ఎవరైతే చనిపోయారో ప్రతి ఒక్కరూ దేవుని మాటలు వినే టైం వస్తుందంట. సెకండ్ కమింగ్ అని నేను బైబిల్లో ఆల్రెడీ నేను ముందు చెప్పాను చాలాసార్లు. సెకండ్ కమింగ్ లేదా ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా నేను వీడియోస్ నేను చేశాను. సో దాంట్లో బైబిల్లో ఏముందంటే సెకండ్ కమింగ్లో ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ అని బైబిల్లో రాస్తుంది. ఆ రాస్తున్నప్పుడు ఎవరైతే చనిపోయారో, ఎవరైతే నమ్మి చనిపోయారో ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వింటారంట. ఆయన మాట విని ఎవరైతే బిలీఫ్తో చనిపోయారో, ఎవరైతే ఫెయిత్ఫుల్గా చనిపోయారో, ఎవరైతే గాడ్స్ చైల్డ్గా చనిపోయారో వాళ్ళు తిరిగి
యేసుక్రీస్తు ఎలాగైతే థర్డ్ డేన లేచారో అదేవిధంగా వాళ్ళు కూడా లేచి ఇటర్నల్ లైఫ్ని పొందుకుంటారంట, జడ్జ్మెంట్ పొందుకుంటారంట. జడ్జ్మెంట్ ఎవరికి? నీతిగా నిజాయితీగా దేవుని మాటలు వినని వారికి జడ్జ్మెంట్, విన్నవారికి జడ్జ్మెంట్ ఉండదు. ఎందుకంటే బైబిల్లో అలా రాస్తుంది కాబట్టి. కమ్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్స్ దోస్ హ్యావ్ డన్ గుడ్ విల్ రైజ్ అండ్ లివ్. చూడండి అక్కడ, ఎవరైతే మంచి చేస్తారో ఈ లైఫ్లో వాళ్ళు లెగుస్తారు, వాళ్ళు బతుకుతారు. అండ్ దోస్ హ్యావ్ ఈవిల్ డన్ ఈవిల్ విల్ రైజ్ అండ్ బీ కండెమ్డ్. సో ఎవరైతే తప్పులు చేస్తారో ఈ లైఫ్లో వాళ్ళు లెగుస్తారు, కానీ వాళ్ళు జడ్జిమెంట్ పొందుకుంటారు, వాళ్ళు పనిష్ చేయబడతారు. సో ఒకటే గుర్తుపెట్టుకుంటే, బైబిల్లో ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాట్ ఈస్ అవైటింగ్ యూ ఆఫ్టర్ డెత్ అనే విషయాన్ని చాలా క్లియర్గా ఇప్పుడు బైబిల్లో స్పష్టంగా నేను వాక్యం ద్వారా మీకు చూపిస్తున్నాను. ఆ డిఫరెన్స్ కూడా మీకు చెప్తున్నాను. జాన్ చాప్టర్ 3 verse 18, జాన్ చాప్టర్ 5 verse 24 to 29లో చాలా క్లియర్గా రాశారు. ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ద జడ్జ్మెంట్ డే. సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు, వెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ ది సెకండ్ టైం, ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ జడ్జ్మెంట్ డే. అంటే బతుకున్న వాళ్ళు మాత్రమే కాదు, దోస్ హు ఆర్ డెడ్ ఆల్సో హ్యావ్ టు ఫేస్ ద జడ్జ్మెంట్ డే అనేది గుర్తుపెట్టుకోండి. సో చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లెగిస్తారు అని బైబిల్లో ఉంది. అందుకనే సమాధిలో ఆ బాడీని అలా పెట్టేస్తారు. అందుకనే దే వోంట్ బర్న్ ద బాడీ, సమాధిలో పెట్టేస్తారు. ఎందుకంటే దే గోయింగ్ టు గెట్ అప్ వన్ ద టైమ్ ఇస్ గోయింగ్ టు కమ్. సో వచ్చినప్పుడు జడ్జ్మెంట్ డే అనేది ఖచ్చితంగా జరుగుతుంది. జడ్జ్మెంట్ డే ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే నీతిగా నిజాయితీగా ఫెయిత్ఫుల్గా ఉండరో వాళ్ళకి జడ్జ్మెంట్ ఉంటుంది. చూడండి, దే విల్ రైజ్ బట్ బీ కండెమ్డ్. జడ్జ్మెంట్ ఉంటుంది, కానీ తప్పు చేశారు కాబట్టి పనిష్మెంట్ అనేది వాళ్ళకి అక్కడ వస్తుంది. ఎవరైతే ఫెయిత్ఫుల్గా, బిలీఫ్తో, కాన్ఫిడెంట్గా, స్పిరిచువల్గా ఎవరైతే కంప్లీట్గా హార్ట్ఫుల్గా లైఫ్ని జీవించారో ఈ లైఫ్లో, వారికి లెగుస్తారు ఖచ్చితంగా సెకండ్ కమింగ్లో. బట్ దే వోంట్ బి జడ్జ్డ్. వాళ్ళకి తీర్పు అనేది తీర్చబడదు. డైరెక్ట్గా దే విల్ గో టు హెవెన్ అండ్ ఇటర్నల్ లైఫ్ అనేది వాళ్ళు పొందుకుంటారు అని బైబిల్లో ఉంది స్పష్టంగా. సో వన్ కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్. మంచిగా ఉంటే నో జడ్జ్మెంట్, మంచిగా లేకపోతే జడ్జ్మెంట్. సో మంచిగా లేకపోతే యూ విల్ రైజ్, మంచిగా ఉన్నా యూ విల్ రైజ్ ఫ్రమ్ డెడ్. ఎవరైతే చనిపోయారో వాళ్ళు తిరిగి లెగుస్తారు. మంచోళ్ళు కాకపోయినా సరే లెగుస్తారు. లెగిచి మంచోళ్ళు అయితే జడ్జ్మెంట్ ఉండదు, డైరెక్ట్గా ఇటర్నల్ లైఫ్ పొందుకుంటారు. మంచోళ్ళు కాకపోతే దే విల్ బి జడ్జ్డ్ అండ్ దే విల్ బి కండెమ్డ్, అంటే పనిష్డ్. ఓకే, దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. సో అలాగనే లూక్ న్యూ టెస్టిమెంట్లో ఒక ప్యారబుల్ చెప్తున్నారు యేసుక్రీస్తు ఒక ప్యారబుల్ చెప్తున్నారు. ఏంటి మంచిగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? మంచిగా జీవించడం అంటే ఏంటి చెప్పండి? నేను మంచి పనులు చేశానంటే ఏంటి? ఆ మంచి పనులు చేసిన మంచి పనులు ఏంటి? ఏ పనులు చేస్తే నువ్వు మంచోడివి అని అక్కడ సర్టిఫై చేస్తారు దేవుడు. బైబిల్ ప్రకారం మనం ఏం చేస్తే మంచి అనేది చాలా చోట్ల బైబిల్లో ఉంది. చాలాసార్లు కూడా నేను చెప్పాను. ఒక బ్రీఫ్ రిమైండర్గా నేను మాట్లాడుతున్నాను. ఒక ప్యారబుల్ చెప్తున్నారు యేసుక్రీస్తు. చూద్దాం బైబిల్లో ఏమని రాశారో. లూక్ చాప్టర్ 16, న్యూ టెస్టిమెంట్లో మాథ్యూ, మార్క్, లూక్ చాప్టర్ 16, ఓకే, వర్స్ 19 నుంచి చదువుతున్నాను. లూక్ చాప్టర్ 16 వర్స్ 19లో ఒక బ్యూటిఫుల్ ప్యారబుల్ యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు. ఏంటి చెప్తున్నారంటే, దేర్ వాజ్ వన్స్ అ రిచ్ మ్యాన్ who dressed in the most expensive clothes and lived in great luxury every day. There was once a rich man, ఒక మంచి ధనవంతుడు ఉన్నారంట బైబిల్లో. Very rich man is there in the Bible. He used to dress up very nicely, very richly, and he used to live a luxurious life. ఒక లగ్జరీతో కూడిన లైఫ్ని జీవిస్తున్నాడంట. ఎవరు? రిచ్ మ్యాన్. డబ్బుంటే మనం ఏం చేస్తాం? లగ్జరీ హౌస్ కొనుక్కుంటాం. డబ్బులుంటే మనం ఏం చేస్తాం? ఒక లగ్జరీ కార్ కొనుక్కుంటాం. డబ్బులుంటే మనం ఏం చేస్తాము? ఏదైనా కొనుక్కుంటాము, నచ్చింది కొనుక్కుంటాం. సో హ్యాపీగా నువ్వు ఉంటావు, రిచ్గా ఉంటావు. నీకు నచ్చినది, నీకున్న మనీని బట్టి యూ విల్ డూ వాట్ ఎవర్ యూ క్యాన్ టు బీ లగ్జూరియస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, అదే జరిగింది బైబిల్లో. దెర్ వాజ్ రిచ్ మ్యాన్
మంచి లగ్జరీ క్లోత్స్, లగ్జరీ హౌస్, లగ్జరీ లైఫ్ని జీవిస్తున్నాడు, ఎక్స్పెన్సివ్ క్లోత్స్ వేసుకుంటున్నాడంట. అలాగనే అట్ ది సేమ్ టైం దెర్ ఈజ్ ఆల్సో ఏ పూర్ మ్యాన్. రిచ్ మ్యాన్ మనం చూసాం, అలాగనే అదే టైంలో ఒక పూర్ మ్యాన్ కూడా ఉన్నాడంట. ఎవరు ఆ పూర్ మ్యాన్ అంటే హిజ్ నేమ్ ఈజ్ లాజరస్. దేర్ వాజ్ ఎ పూర్ మ్యాన్ అట్ ద సేమ్ టైం అండ్ హిజ్ నేమ్ వాజ్ లాజరస్. లాజరస్ చాలా పూర్ మ్యాన్, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు, ఉండడానికి ఒక మంచి ఇల్లు కూడా లేదు, అసలు హౌసే లేదు. అదే కాకుండా తన బాడీ అంతా కూడా, స్కిన్ అంతా కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి హీ వాజ్ కవర్డ్ విత్ సోర్స్. ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. తినడానికి తిండి కూడా లేదు. కాబట్టి ఆ రిచ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఇందాక నేను చెప్పిన రిచ్ మ్యాన్, ఇంటికి వెళ్ళి అడుక్కుంటూ ఆ డోర్ దగ్గర కూర్చుంటే ఏమైనా ఫుడ్ దొరుకుతుందేమో అని ఆశతో డోర్ దగ్గర కూర్చుని ఉన్నాడంట. కూర్చుంటే ఎందుకు కూర్చున్నాడంటే వాళ్ళేదో ఫుడ్ పెడతారని కాదు, అట్లీస్ట్ ఆ రిచ్ పర్సన్స్ తిని దాంట్లో మిగిలిపోతే, ఏదైనా కింద పడిపోతే అదైనా నాకు దక్కుతుందేమో అనే ఆశతో పాపము ఆ రిచ్ మ్యాన్ డోర్ దగ్గర కూర్చొని అలాగ ఉన్నాడంట. ఈ పూర్ మ్యాన్ ఎవరు? లాజరస్. ఆ విధంగా ఉన్నప్పుడు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడంటే, తన బాడీలో ఉండే స్కిన్ పైన ఉన్న ఇన్ఫెక్షన్ చూసి ఆ డాగ్స్ అన్నీ కూడా వచ్చి ఆ లిక్ చేస్తున్నాయంట ఆ ఇన్ఫెక్షన్. చూడండి, హీ వాజ్ ఇన్ ఎ వెరీ టెరిబుల్ సిచ్యువేషన్. ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడో ఒకసారి గమనించండి. సో ఇద్దరు పర్సన్స్ మనకు కనిపిస్తున్నారు. 2 personalities ఆర్ రివీల్డ్ ఇన్ దిస్ వర్స్. ఒక పర్సనాలిటీ ఎ వెరీ వెరీ రిచ్ మ్యాన్ హూ ఈస్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్. ఇంకొక పర్సనాలిటీ ఎ వెరీ వెరీ పూర్ మ్యాన్ whose skin is very much infected and who doesn't have even a little bit of food to eat. సో ఆ రిచ్ మ్యాన్ తలుపు దగ్గర కింద కూర్చొని బెగ్ చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళు పెట్టకపోయినా ఒక ఆశ అయితే ఉంది. ఏంటి ఆశ అంటే, వాళ్ళు తింటున్నప్పుడు కింద పడిపోయిన ఫుడ్ ఉంటుంది చూసారా, మెతుకులు, అన్నం, అదైనా దొరుకుతుందేమో అనే ఆశతో కూర్చున్నాడు పాపం ఆ పూర్ మ్యాన్. సో ఒకరోజు ఏమైందంటే ఆ పూర్ మ్యాన్ చనిపోయాడు. సో ఇట్ సో హ్యాపెండ్ ద పూర్ మ్యాన్ లాజరస్ విచ్ ఐఎమ్ టాకింగ్ రైట్ నౌ వాజ్ డెడ్. సడన్లీ హీ వాజ్ డెడ్. చనిపోయిన తర్వాత ఏమైంది? వాట్ విల్ హ్యాపెన్? దెన్ ఏంజల్స్ కేమ్ అండ్ క్యారీడ్ హిమ్ అవే టు అబ్రహాం అట్ ద ఫీస్ట్ ఇన్ హెవెన్. చూడండి ఏం జరిగింది ఆ పూర్ మ్యాన్కి. ఏంజల్స్ వచ్చాయి చనిపోయిన తర్వాత. ఏంజల్స్ వచ్చి తన స్పిరిట్ని క్యారీ చేసి ఎక్కడ తీసుకెళ్ళాయి? దే హ్యావ్ టేకెన్ డైరెక్ట్లీ టు హెవెన్. ఎక్కడ కూర్చున్నాడు హెవెన్లో? బిసైడ్ ద గ్రేట్ మ్యాన్, ద ఫెయిత్ఫుల్ మ్యాన్ అబ్రహాం అనే ఫెయిత్ఫుల్ మ్యాన్ పక్కన దిస్ పూర్ మ్యాన్ స్పిరిట్ వాజ్ సిట్టింగ్. అంటే చూడండి, అంటే ఈ లైఫ్లో నువ్వు ఎంత పూర్గా ఉన్నావో, ఎంత రిచ్గా ఉన్నావో అనేది కాదండి మ్యాటర్. అసలు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో లైఫ్లో, నువ్వెంత కష్టపడుతున్నావో లైఫ్లో, నువ్వెంత సాధించాలి అనే ఆలోచనలో ఉన్నావో లైఫ్లో, గుర్తుపెట్టుకోండి అదంతా కూడా టెంపరీ, ఇక్కడికే పరిమితము, నీతో కలిసి రావు అనే విషయాన్ని నీకు క్లారిటీగా అర్థం కావాలి. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? ఆర్ యు గివింగ్ ఇంపార్టెన్స్ టు ఇటర్నల్ లైఫ్ ఆర్ దిస్ టెంపరీ లైఫ్? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఇన్ లైఫ్? కనిపించే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా, లేదంటే కనిపించలేని ఫెయిత్ కొరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? కనిపించలేని దేవుని కొరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? కనిపించే థింగ్స్ కొరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? వాట్ ఈస్ యువర్ ఇంపార్టెన్స్ ఇన్ లైఫ్? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్? ఇటర్నల్ లైఫ్ కావాలా, టెంపరీ లైఫ్ కావాలా? ఆలోచించుకోండి. డూ యూ వాంట్ ఇటర్నల్ లైఫ్? డూ యూ వాంట్ టు ఓవర్కమ్ డెత్? డూ యూ వాంట్ టు లివ్ హ్యాపీలీ ఈవెన్ ఆఫ్టర్ డెత్? డూ యూ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్ విత్ గాడ్? లేదా ఈ లోకంలోనే ఉంటాను, కనిపించినవే ఇష్టపడతాను, కనిపించినవే నమ్ముతాను. ఈరోజు కనిపించవచ్చు, రేపు కనిపించకపోవచ్చు. నీకు ఈరోజు నీకున్న మనీ రేపు ఉండకపోవచ్చు.
ఈరోజు నీకున్న హెల్త్ రేపు నీకు ఉండకపోవచ్చు. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, రేపు నీ హెల్త్ పాడవచ్చు. అప్పుడేంటి? వాట్ ఈజ్ యువర్ మనీ గోయింగ్ టు డూ? ఎంతవరకు సేవ్ చేస్తుంది నీ మనీ? ఆర్ యూ గోయింగ్ టు ఓవర్కమ్ డెత్ విత్ యువర్ మనీ, విత్ యువర్ స్టేటస్? నో మై ఫ్రెండ్. నువ్వు డెత్ని ఓవర్కమ్ చేయాలంటే, నీకు ఎటర్నల్ లైఫ్ కావాలి అనుకుంటే, యూ హ్యావ్ టు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్. The word of God is alive. The word of God is a living word. It is a living word. It is a living stone. It's a living stone. Okay. So బైబిల్లో ఆ పూర్ మ్యాన్ చనిపోయాడు. చనిపోయి he went directly to heaven. Angels వచ్చాయి. Angels have taken the poor man's spirit directly to heaven. Okay. అక్కడ హ్యాపీగా ఉన్నాడు హెవెన్లో. ఆ తర్వాత టైం వచ్చింది ఎవరికి? రిచ్ మ్యాన్కి. సో వన్ ఫైన్ డే ద రిచ్ మ్యాన్ ఆల్సో డైడ్. ఓకే, రిచ్ మ్యాన్ డైడ్ అండ్ వాస్ బరీడ్ అండ్ ఇన్ హేడ్స్. సో రిచ్ మ్యాన్ కూడా చనిపోయాడు, రిచ్ మ్యాన్ కూడా బరీ చేశారు. బరీ చేసి ఎక్కడున్నాడంట? హేడ్స్ అంటే వరల్డ్ ఆఫ్ డెత్లో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డెత్, వరల్డ్ ఆఫ్ ద డెడ్. అంటే దేవుని మాటలు అంటేలే రిచ్నెస్ ఉంది, కానీ దే నో ఫెయిత్ లేదు. హీ హాస్ నో బిలీఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ డస్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బిలీఫ్ లేదు, ఫెయిత్ లేదు. ఎంతసేపు డబ్బు సంపాదిద్దామనే పనిలోనే మునిగిపోయాడు. ఎంతసేపు ప్రాపర్టీ, మనీ, ఫేమ్, స్టేటస్, ఎవ్రీథింగ్. సో అన్నీ కావాలి అనుకున్నాడు, కానీ ఇటర్నల్ లైఫ్ కావాలి అని మాత్రము అనుకోలేదు. మనిషికి అన్నీ కావాలి లోకంలో. డబ్బు కావాలి, కనిపించిన ప్రతీదీ కావాలి, కానీ ఏంటి ఉపయోగం దానివల్ల? హౌ మెనీ డేస్ యూ గోయింగ్ టు సర్వైవ్ విత్ దాట్? ఓకే, సో ఆ రిచ్ మ్యాన్ చనిపోయాడు. తర్వాత ఎ రిచ్ మ్యాన్ డైడ్ అండ్ హీ వాజ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డెడ్. ఎందుకంటే తను రిచ్గా జీవించాడు ఫిజికల్గా, బట్ స్పిరిచువలీ, హార్ట్ఫుల్లీ, internally he was very poor man. He was a very poor man. నువ్వు పైకి రిచ్గా కనిపించినా ఇంటర్నల్గా నువ్వు పూర్గా ఉంటే దేర్ ఇస్ నో యూజ్ మై ఫ్రెండ్. దేర్ ఇస్ నో యూజ్ మై ఫ్రెండ్. నువ్వు పైకి స్టేటస్గా నువ్వు బిహేవ్ చేసినా, డీసెంట్గా బిహేవ్ చేసినా, నీ మైండ్లో, నీ హార్ట్లో డీసెన్సీ లేకపోతే దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ యువర్ డిగ్నిటీ అండ్ డీసెన్సీ. ఓకే, నువ్వు ఎంత హై పొజిషన్లో ఉన్నా ఒక క్యారెక్టర్ లేకపోతే దెర్ ఇస్ నో యూజ్ మై ఫ్రెండ్, దెర్ ఇస్ నో యూజ్. ఓకే, సో అక్కడ ఏమైందంటే రిచ్ మ్యాన్ చనిపోయాడు. హీ వాజ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డెడ్. ఆ పూర్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళాడు? హెవెన్కి వెళ్ళాడు. రిచ్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. హీ వాజ్ ఇన్ ద హెల్, వరల్డ్ ఆఫ్ డెడ్. అక్కడ ఏం జరుగుతుందంటే హీ వాజ్ ఇన్ గ్రేట్ పెయిన్. అయ్యో పాపం, గ్రేట్ పెయిన్లో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ గ్రేట్ పెయిన్. భయంకర నొప్పిలో ఉన్నాడంట చనిపోయి. ఎవరు? రిచ్ మ్యాన్. ముందు ఆ పూర్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ హ్యాపీలీ ఇన్ హెవెన్, పూర్ మ్యాన్. రిచ్ మ్యాన్ ఈజ్ ఇన్ హెల్ అండ్ హీ వాజ్ ఇన్ గ్రేట్ పెయిన్ మై ఫ్రెండ్, గ్రేట్ పెయిన్. ఈరోజు నీ డబ్బు నీకు సంతోషాన్ని ఇవ్వచ్చేమో, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్ కూడా పోతుంది. డబ్బు నీతో రాదు. దెర్ ఈజ్ నో ఎంట్రీ ఫర్ మనీ హెవెన్లో. ఓకే, దెర్ ఈజ్ ఎంట్రీ ఓన్లీ ఫర్ ఏ గుడ్ హార్ట్. దెర్ ఈజ్ ఎంట్రీ ఓన్లీ ఫర్ ఏ ఫెయిత్ఫుల్ హార్ట్ అండ్ దెర్ ఈజ్ నో ఎంట్రీ ఫర్ మనీ. ఓకే, సో ఆ పూర్ మ్యాన్ గ్రేట్ పెయిన్లో ఉన్నాడు, వరల్డ్ ఆఫ్ డెడ్లో ఉన్నాడు. ఉంటూ చూస్తున్నాడు పైకి. హీ వాజ్ లుకింగ్ అప్ ఇన్ టు హెవెన్. చూస్తున్నప్పుడు అక్కడ ఎవరు కనిపించారు? పూర్ మ్యాన్ కనిపించాడు. రిచ్ మ్యాన్ ఏమో నరకంలో ఉన్నాడు, పూర్ మ్యాన్ ఏమో హెవెన్లో ఉన్నాడు. సో ఏంటి నాకు ఈ బాధ అని చెప్పేసి పైకి చూశాడంట. చూస్తే పూర్ మ్యాన్ కనిపించాడు. అప్పుడు గట్టిగా అరుస్తున్నాడు రిచ్ మ్యాన్ కింద నుంచి పైకి. ఏమని అరుస్తున్నాడు చూద్దాం. హీ కాల్డ్ అవుట్, ఫాదర్ అబ్రహాం,
ఫాదర్ ఫాదర్ అబ్రహాం అని గట్టిగా అరుస్తున్నాడు. అరుస్తూ ఏమంటున్నాడంటే, నన్ను కరుణించు, టేక్ పిటీ ఆన్ మీ, నా పైన కొంచెమైనా జాలి చూపించు అని మాట్లాడుతున్నాడు ఆ రిచ్ మ్యాన్. కొంచెమైనా నా పైన జాలి చూపించండి, కొంచెమైనా పిటీ చూపించండి నా పైన, ఎందుకంటే నాకు ఇక్కడ చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది, నాకు బాడీ అంతా కాలిపోతుంది నరకంలో, సంతోషం లేదు. ఏమని నువ్వు లైఫ్లో జీవిస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నావు కదా, రిచ్ మ్యాన్ కదా, వెరీ లగ్జూరియస్ మ్యాన్ కదా, వెరీ వెరీ రిచ్ అండ్ లగ్జూరియస్ మ్యాన్ కదా, ఏమైంది నీ లైఫ్? ఏమైంది ఇప్పుడు? ఇప్పుడేమో నరకములో పడి, అగ్నిలో పడి, నొప్పితో మంటతో అరుస్తూ ఉన్నావు. కానీ పూర్ మ్యాన్ ఈ టెంపరీ లైఫ్లో కష్టాలు అనుభవించాడు, ఇబ్బందులు అనుభవించాడు. అయినా సరే ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, అయినా సరే దేవుని విడిచిపెట్టలేదు, అయినా సరే విశ్వాసంతో జీవించాడు. ఇప్పుడు ఇటర్నల్ లైఫ్ పొందుకున్నాడు, సంతోషంగా పైన ఉన్నాడు హెవెన్లో. ఏ రిచ్ మ్యాన్ దేవుడిని పక్కన పెట్టేసి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి, మంచితనాన్ని పక్కన పెట్టేసి, క్యారెక్టర్ని పక్కన పెట్టేసి, ఆ మంచి హృదయాన్ని పక్కన పెట్టేసి లగ్జరీగా జీవించాడు. అందరినీ మోసం చేసుకుంటా, అందరినీ ఇబ్బందులు పెడుతూ లగ్జరీగా జీవించాడు. దాని ఫలితము ఇప్పుడు నరకంలో కష్టాలు అనుభవిస్తున్నాడు. నా పైన జాలి చూపించవచ్చు కదా అని బతిమాలుకుంటున్నాడు, నాకు బాడీ కాలిపోతుంది అని బతిమాలుకుంటున్నాడు. అప్పుడు పైనుంచి దేవుడు ఏమంటున్నారంటే, అబ్రహాం రిమెంబర్ మై సన్, బాబు గుర్తుపెట్టుకో, నువ్వు భూమి మీద బతికినంత కాలము నీకు అన్నీ మంచివి ఇవ్వబడ్డాయి, నీకు డబ్బులు ఇవ్వబడ్డాయి, నీకు స్టేటస్ ఇవ్వబడ్డాది, నీ లగ్జరీ ఇవ్వబడ్డాది. కానీ లాజరస్ అంటే పూర్ మ్యాన్కి ఏమీ ఇవ్వబడలేదు ఈ యొక్క భూమిలో జీవించినంత కాలము. బట్ ఇప్పుడు ఆ పూర్ మ్యాన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు హెవెన్లో, నువ్వు మాత్రము నరకములో కష్టం అనుభవిస్తున్నావు. ఓకే అని మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నువ్వు మంచిగా జీవించలేదు అంటున్నారు. అప్పుడు ఆ రిచ్ మ్యాన్ అంటున్నాడు, నేను ఎందుకు మంచిగా జీవించలేదు? నేను చాలామందికి డబ్బు ఇచ్చాను, నేను చాలామంది పేదవాళ్ళకి సహాయం చేశాను, నేను చాలామంది పేదవాళ్ళకి బట్టలు ఇచ్చాను, నేను చాలామంది పేదవాళ్ళకి ఉండడానికి ఆశ్రయం ఇచ్చాను, నా డబ్బులు కూడా కొంత పంచాను, అన్నీ మంచి పనులు చేశాను కదా, నేను ఎందుకు మంచివాడిని కాదు? ఆ పూర్ మ్యాన్ ఏ పని చేయలేదు కదా, ఒక్క పేదవాడికి రూపాయి ఇవ్వలేదు, ఒక్కరికి సహాయం చేయలేదు, తన పరిస్థితే బాగలేదు, తనెందుకు హెవెన్లో ఉన్నాడు? నేను ఇన్ని మంచి పనులు చేశాను కదా, నేను ఎంతోమందికి భోజనాలు పెట్టించాను, ఎంతో డబ్బు గుడులకు ఇచ్చాను, ఎంతో డబ్బు దేవుని చందాకు వేశాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, పేదవాళ్ళకి బట్టలు పంచాను, దుప్పట్లు పంచాను, ఇల్లులు పంచాను, సహాయం చేశాను, అయినా సరే నాకెందుకు ఇక నరకమో, నాకెందుకు ఈ బాధ అని అరుస్తా కేకలు పెట్టుకుంటూ ఉంటే అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వెన్ని మంచి పనులు చేసినా ఈ లైఫ్లో నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే, నీ మనసును దేవునికి ఇవ్వకపోతే, నీ హృదయంలో మంచి లేకపోతే, నీ ఆలోచనలో మంచి లేకపోతే, నువ్వు పైకి ఎంత మంచిగా నటించినా చేసినా ఏంటి యూజ్ అని మాట్లాడుతూ నువ్వు ఎవరివో కూడా నాకు తెలీదు అని అక్కడ కఠినంగా మాట్లాడుతున్నారు దేవుడు కఠినంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అనేస్తున్నారు. సో నువ్వు మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకంలో ఎన్ని మంచి పనులు చేసినా, నువ్వు ఎంతమంది పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చినా, నువ్వు ఎంతమంది పేదవాళ్ళకి బట్టలు పెట్టి దానం చేసి ఏమి చేసినా సరే, నీ హృదయాన్ని కనుక నువ్వు దేవునికి ఇవ్వకపోతే, నీ మనసుని కనుక నువ్వు దేవునికి ఇవ్వకపోతే, దేవుని వాక్యానికి నువ్వు మౌల్డ్ అవ్వకపోతే, ఆ విశ్వాసానికి నువ్వు మౌల్డ్ అవ్వకపోతే, ఆ ఫెయిత్ నీలో లేకపోతే, ఆ స్పిరిచువల్ స్పార్క్ అని నీలో లేకపోతే, నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు మై ఫ్రెండ్. ఎంత చేసినా ఇటర్నల్ లైఫ్ నీకు రాదు మై ఫ్రెండ్. గుర్తుపెట్టుకోండి, అది నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు నేను చెప్తున్నాను. బైబిల్లో ఏమైనా ఉందో అదే నేను చెప్తా ఉన్నాను. సో నువ్వు ఎంత స్టేటస్లో ఉన్నా, ఎంత రిచ్గా ఉన్నా, ఒకటి మర్చిపోకండి, మనసులో విశ్వాసం ఉండాలి. నీ గోల్స్ వేరే ఉండాలి. ఫిజికల్గా ఉండకూడదు నీ గోల్స్, లోకపరంగా ఉండకూడదు నీ గోల్స్ అండ్ టార్గెట్స్. ఆ బిల్డింగ్ కొనాలి, ఈ బిల్డింగ్ కొనాలి, ఆ ప్రాపర్టీ కొనాలి, అది కాదు నీ టార్గెట్స్. యువర్ టార్గెట్ ఈజ్ గాడ్. ఎలాగ నేను
మంచివాడిని అనిపించుకోవాలి దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనుషుల దగ్గర మనం చాలా నటిస్తూ ఉంటాం. బయటకు ఒకటి మాట్లాడతాం, లోపల ఒకటి ఉంటుంది. బయటకు ఒకలా బిహేవ్ చేస్తాం, లోపల వేరేలా ఉంటుంది మన బిహేవియర్. సో దట్ ఈజ్ ఆల్ యాక్టింగ్. మనుషుల ముందు చేసేది ఏంటి? మనం యాక్టింగ్, చాలా మటుకు యాక్టింగ్ చేస్తూ ఉంటాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం మనం. కానీ ఏది కూడా దేవుని ముందు చల్లదండి. మనం ఏం చేసినా దేవుని తెలిసిపోతూ ఉంటుంది. అబద్ధాలు ఆడితే అబద్ధాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం ఎన్ని మంచి పనులు చేసినా విశ్వాసం లేకపోతే, నీకు ఫెయిత్ లేకపోతే, నీకు బిలీఫ్ లేకపోతే, నీ మనసులో మార్పు లేకపోతే, నీ మనసు మారకపోతే నువ్వేం చేసినా సరే ఉపయోగం లేదు మై ఫ్రెండ్ ఈ లోకంలో. ఎందుకంటే ఆ రిచ్ మ్యాన్ పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది మనకు. రిచ్గా ఉన్నాడు కానీ మనసు రిచ్గా లేదు. ఆ పూర్ మ్యాన్ పూర్గా ఉన్నాడు కానీ మనసు మాత్రము చాలా రిచ్గా ఉంది కాబట్టి హ్యాపీగా ఉన్నాడు. ఆ రిచ్ మ్యాన్ ఇప్పుడేమో బాధపడుతూ ఉన్నాడు. ఓకే, సో ఏమంటున్నారంటే, ద రిచ్ మ్యాన్ ఆన్సర్డ్, ఇఫ్ సమ్మన్ వే టు రైజ్ ఫ్రమ్ డెత్ అండ్ గో టు దెమ్. సో మనం బతుకున్నప్పుడే మాట్లాడుతున్నారు, మనం బతుకున్నప్పుడే మార్పును పొందుకోవాలి. రిటైర్మెంట్ అయ్యే ముందు కాదు. నీ యంగ్ లైఫ్ అంతా, నీ యొక్క యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏజ్ని అంతా ఎంజాయ్ చేసి వేస్ట్ చేసేసి నువ్వు ముసలైన తర్వాత నీకు ఏ శక్తి లేనప్పుడు, నీకు ఏ ఆరోగ్యం లేనప్పుడు, నువ్వు మంచం మీద పడున్నప్పుడు దేవుడు నమ్ముకుంటాను అంటే ఏంటి ఉపయోగం కాదు. నో యూస్. చేయవలసిన మోసాలన్నీ చేసేసి, చేయాల్సిన పనులన్నీ చేసేసి చివరిలో నువ్వు చనిపోతావనక బెడ్ మీద కూర్చొని, బెడ్ మీద పడుకొని నాకు నువ్వే కావాలి దేవుడు అని ఎవ్వరు వద్దంటే ఎవరు కాపాడగలరు చెప్పండి? మనల్ని ఎవరు కాపాడగలరు? నీకు స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే, నీకు వయసు ఉన్నప్పుడే, నీకు ఏజ్ ఉన్నప్పుడే, నీకు బలం ఉన్నప్పుడే దేవుని సాక్షిగా జీవించు, విశ్వాసంగా జీవించు, నిజాయితీగా జీవించు. మనసులో ఫెయిత్ని ఇన్స్టాల్ చేసుకో. ఫెయిత్ని, మంచి హృదయాన్ని కలిగి ఉండు, మంచి మనసును కలిగి ఉండు. ఇంకొకరికి మంచి చేద్దామని ప్రయత్నించు. ఇంకొకరికి హాని చేయకు, అబద్ధములు ఆడకు, తప్పుడు పనులు చేయకు. డెఫినెట్గా నువ్వు బ్లెస్ చేయబడతావు, నీ ఫ్యామిలీ బ్లెస్ చేయబడుతుంది. ఇక్కడ మాత్రమే కాదు, ఇటర్నల్ లైఫ్ కూడా నీకు దొరుకుతుంది. గాడ్స్ బ్లెస్సింగ్స్ కూడా నీకు దొరుకుతాయి. నువ్వు ఏదైతే మైండ్లో అనుకుంటావో అది డెఫినెట్గా గాడ్ బ్లెస్ చేస్తారు, ఈ లైఫ్లో జరుగుతుంది. నువ్వు హ్యాపీగా ఉండగలవు. ఓకేనా మై ఫ్రెండ్స్? దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన దాక డెఫినెట్గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో వాట్ అవైట్స్ యూ, సమ్మరీగా లాస్ట్లో ఏంటంటే, వాట్ అవైట్స్ అస్ ఆఫ్టర్ డెత్ అంటే ఏంటంటే, ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత జడ్జ్మెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ జడ్జ్మెంట్ ఎవరికి ఉంటుందంటే ఈ లైఫ్లో ఫెయిత్ఫుల్గా లేని వారికి ఉంటుంది జడ్జ్మెంట్. ఫెయిత్ఫుల్గా ఉన్నవారికి డైరెక్ట్లీ దిల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ అండ్ గో టు హెవెన్. సో మనం చేసే ప్రతి పని లెక్కింపబడుతుంది, గుర్తుపెట్టుకోండి. 4 గోడల మధ్యన చేసిన పని ఎవరికి కనిపించట్లేదు, ఎవరికి తెలియదు అనుకోవద్దు. గాడ్ ఈజ్ సీయింగ్ బికాస్ హీ ఈజ్ స్పిరిట్. హీ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్, హీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. కాబట్టి ఆయన స్పిరిట్ ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వు ఎక్కడ దాకున్నా సరే దేవుని దగ్గర మనం తప్పించుకోలేము. ఆయన ప్రతిదీ చూస్తారు, గమనిస్తారు. సో ఆయన బ్లెస్సింగ్స్ కావాలి అంటే పైన కాకుండా లోపల విశ్వాసంతో ఉండు. లోపల మార్పు అనేది కలగాలి. మంచి అనేది లోపల ఉండాలి, బయట నటించడం కాదు. కానీ లోపల ఉంటే డెఫినెట్లీ యూ విల్ బి బ్లెస్డ్, యువర్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్, యువర్ ప్లాన్స్ విల్ బి బ్లెస్డ్, యువర్ లైఫ్ విల్ బి బ్లెస్డ్. అన్ని విధాలుగా దేవుడిని నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఓకేనా? దేవుడు ఈ మెసేజ్ని, ఈ సమయాన్ని, ఈ టైంని, ఈ వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్, దిస్ టైమ్ అండ్ దిస్ కాన్వర్జేషన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని మనము క్లోజ్ చేద్దాం. ఓకే. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు వర్డ్ ఆఫ్ గాడ్ని మాట్లాడడానికి,
మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను తండ్రి. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ డెఫినెట్గా ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే చూస్తారో ఇన్స్పైర్ చేసింది అని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా మా లైఫ్ని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే ఈ మెసేజ్ వింటున్నారో, చూస్తున్నారో వారి గురించి పర్సనల్గా ప్రేయర్ చేస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ప్రేయర్ చేస్తున్నాను. వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ డిఫికల్టీస్లు ఉన్నారో, ఏ చిన్న డిఫికల్టీ అయినా పెద్దదైనా సరే మీరే చూసి, మీరే రెక్టిఫై చేసి, మీరే మార్గం చూపించి శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పీస్ ఆఫ్ మైండ్ దయచేయమని అడుగుతున్నాను. ఆ లైఫ్లో వారికున్న ప్రతి ప్లాన్స్ని ఫుల్ఫిల్ చేయండి. వాళ్ళు చేసే ప్రతి పనిని బ్లెస్ చేయండి. అన్న తండ్రి, ఎవరైతే హెల్త్ బాగోలేక సఫర్ అవుతున్నారో, ఎవరైతే ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారో, ఎవరైతే కోవిడ్ వల్ల సఫర్ అవుతున్నారో, వేరే డిజీజెస్ వల్ల సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే స్వస్థత దయచేయండి, మీరే హీలింగ్ దయచేయండి, మీరే ఒక హోప్ దయచేయండి, మార్గం చూపించి నడిపించమని అడుగుతున్నాను. ఎవరైతే తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారో, వేసుకోవడానికి బట్టలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, ఉండడానికి ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేయండి, మార్గం చూపించండి, నడిపించమని అడుగుతున్నాను. అలాగనే ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే ప్రయాసపడి కష్టపడి చదువుతున్నారో వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా పవిత్రత గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే ఎగ్జామ్స్లో సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, బలము దయచేయండి, మీ చిత్తం నెరవేర్చమని అడుగుతున్నాను. అలాగే తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మీ జ్ఞానం దయచేయండి, శక్తి దయచేయండి, బలపరచమని అడుగుతున్నాను. అలాగనే తండ్రి, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే నాకు ఎవరు లేరు, ఎవరు ప్రేమించట్లేదని ఫీల్ అవుతున్నారో వారికి మీ ప్రేమ తెలుసుకొని మీతో కలిసి పీస్ఫుల్గా, హ్యాపీగా, జాయ్ఫుల్గా జీవించడానికి సహాయం దయచేయండి. మీరే ఓదార్చి బలపరచమని అడుగుతున్నాను. ఇంకా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే శాంతి, సమాధానం దయచేయండి. అంటే ఎవరైతే ఇంకా మర్చిపోయానో ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున మీరే బలపరిచి నడిపించి మహిమ ఘనత మీరే పొందుకోమని విశ్వమేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. షలోం, ఆమేన్. షలోం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ షలోం. మరి మీకైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీతో కలిసి మీ గురించి నేను ప్రేయర్ చేస్తాను. ఎగ్జామ్స్ గురించి రిక్వెస్ట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, ఫేస్బుక్లో, మెసెంజర్లో. నేను డెఫినెట్గా మీ గురించి ప్రేయర్ చేస్తాను. మీరు కూడా ప్రేయర్ చేసుకోండి. ఏ ప్రాబ్లం ఉన్నా తీసివేయండి, దేవుని పైన వేసేయండి ఆ భారాన్ని. ఓకేనా? మీ పైన మోసుకోవద్దు. దేవుడు మనల్ని పంపించింది భారాన్ని మోయడానికి కాదు, ఆయన మన భారం మోయడానికి. ఓకేనా? సో నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేవుని పైన వేసేసి మీరు హ్యాపీగా ఉండండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సంతోషంగా, హ్యాపీగా, పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. మాస్క్ వేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, బయటికి ఎక్కువ వెళ్ళకండి. ఓకేనా? షలోమ్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్ అహెడ్. Thank you very much, my friends. Bye. Shalom. Praise the Lord.